దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆది కాండంలో నుండి మరి వరుస పాఠాలు మనం నేర్చుకుంటూ ఇప్పుడు మనము మరి మోషేకు దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో, మోషే తపన, ఇవన్నీ కూడా మరి మనం ఎపిసోడ్స్గా నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ దినము కూడా సంఖ్యాకాండం 5వ అధ్యాయం 5-6 వచనాలు దయచేసి నేను చదువుతాను, మీరు గమనించాలని కోరుకుంటున్నాను. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలులతో పురుషుడు కాని స్త్రీ కాని యెహోవా మీద తిరుగుబడి మనుషులు చేయి పాపములలో దేనినైనా చేసి అపరాధులగునప్పుడు అన్నాడు. గతంలో కూడా ఒకసారి నేర్చుకున్నాం. మనుషులు చేయి పాపములను మీరు చేయొద్దు, మీరు అపరాధులు అవ్వద్దు అన్నాడు ఇశ్రాయేలులతో. అంటే ఇశ్రాయేలు మనుషులు కాదా అనిపిస్తుంది, కానీ వాక్య ప్రకారంగా మనము గ్రహించి మన వాక్యాన్ని పరిశీలించి చూసినట్లయితే ఆ ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలులతో ఒక మాట మాట్లాడుతూ, దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములో ఆకాశం యొక్క ఏ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడిన నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటిని చొప్పున ఏ దేవుడైనను శోధనలతోను, సూచక్రియలతోను, మహత్కార్యములతోను, యుద్ధముతోను, బాహుబలముతోను, చాచిన చేతితోను, మహాభయంకర కార్యములతోను ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నం చేసేనా అని రాస్తాయి. హల్లెలూయా. ఇంకా మీరు తర్వాత 37 వరకు కూడా చదువుకోవచ్చు. ఇలాగ ప్రత్యేకపరచుకున్నాను, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నేను మీ కొరకు నేను చేశాను, మీరు నా జనమని, ప్రత్యేకించబడిన వారని, ఏర్పరచబడిన వారని, భూమి మీద ఉన్న సమస్త జనులు తెలుసుకున్నట్లుగా నేను చేశాను. కాబట్టి మీరు నా కొరకు ప్రత్యేకించబడిన జనాంగం కాబట్టి నేను చెప్పిందే చేయాలి, కానీ మీకు నచ్చింది మీరు ఇష్టానుసారంగా మామూలు మనుషుల్లా ప్రవర్తించొద్దు, మామూలు మనుషుల్లా మాట్లాడొద్దు, మామూలు మనుషుల్లాగా ఏ పని మీరు చేయకూడదు అని ఒక ఖండితమైన ఆజ్ఞను దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు అనుగ్రహించాడు. అది ప్రతి విషయం మోషే ద్వారానే బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగని చెప్పేసి ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మరి మీరు బయలుదేరి వెళ్ళాలి. ఈ ప్రయాణం మీకు సజావుగా సాగాలి, మీరు ప్రయాణంలో ముందుకు కొనసాగాలి అని చెప్తూ మరి అనేక విషయాలు దేవుడు చెప్పాడు. ఆ సంఖ్యాకాండంలోనే 9వ అధ్యాయం 15 నుండి 23 వరకు మనం చదివితే ఆ ప్రయాణ పద్ధతి ఎలా సాగిందో అక్కడ చక్కగా దేవుడు రాసి పెట్టాడు. మీరు తర్వాత చదువుకోవచ్చు. ఏమని అక్కడ ఏ విధంగా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం ప్రతిష్ఠించబడిన తర్వాత మేఘం ప్రత్యక్షపు గుడారం మీదకి దిగి వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ప్రయాణం సాగిందో అక్కడ వివరంగా రాశాడు. 9వ అధ్యాయం 15 నుండి 23 వరకు మీరు చదువుకోవాలని నేను మనవి చేస్తున్నా. అది ప్రయాణ పద్ధతి అని కూడా మరి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం, నిర్గమాకాండం చివరి అధ్యాయంలో రాసి మళ్ళీ ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు. అది ఒక నెల రోజులు అవనివ్వండి, 1 రోజు 2 రోజులు అవనివ్వండి, మేఘం పైకి లేస్తేనే వాళ్ళు ప్రయాణం చేయాలి. మేఘం పైకి లేవకుండా అలాగే ఆలయం మీద ఉంటే, ఆ మహిమ అలాగే ఉంటే వీరు ప్రయాణం చేయకూడదు. అంటే ఒక మాట మీరు గమనించండి, ఇందులో దాందే ఉందని నేను చూసుకుంటా మేఘం లేచినప్పుడు అంటే ఇశ్రాయేలు ఎంత మంది ఉన్నారో, ఎంత మంది ప్రయాణం చేస్తున్నారో, వీళ్ళందరూ కూడా వీళ్ళ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి, దేని మీద ఉండాలి అని అంటే కేవలం మేఘాన్ని గమనించుకుంటూనే వీళ్ళు తినడం, వండుకోవడం,
ఏం చేస్తున్నా ఎటు పోయినా మనసంతా మేఘం మీదనే ఉండాలి. ఎప్పుడైతే మేఘాన్ని గమనించి మేఘం ఎత్తబడుట వీళ్ళు చూస్తారో మొత్తం వాళ్ళ సరంజామ సామానంతా ఎవరికి వాళ్ళు మూట కట్టుకొని, అలాగే ఆలయాన్ని కూడా మరి మరలా దాన్ని పట్టుకొని మోసుకొని వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు, అదంతా కూడా చుట్టుకొని ప్రయాణమైపోతూనే ఉండాలి. దేవుడు ఇశ్రాయేలులకు చెప్పినటువంటి ఈ మాటలు మీరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశమందున్న దేవాదేవుని వైపే చూస్తూ మన నిత్య ప్రయాణం సాగాలని ఆధునిక ఈ అంత్యకాలములో బ్రతుకుతున్న ఈ క్రైస్తవ జనాంగానికి కూడా దేవుడు ఒక గొప్ప హెచ్చరికను చేస్తూ ఉన్నాడు. బతుకుతున్నామంటే బ్రతకడం మామూలు కాదండి. ఏదో ఆదివారం వస్తేను, శనివారం వస్తేను, సాయంకాలం వస్తేనో, లేకపోతే ఒక ఏర్పరచబడిన దినం వస్తేనో దేవునితో మరి సహవాసం చేసి అందరూ కలిసి ప్రార్థన చేసి వాక్యం విని ఈ సరిపెట్టుకునే ఈ లైఫ్ను కాదు ప్రభు మనకు ఆదేశించింది. ప్రతి క్షణం ప్రతి గడియ ఆ మహిమ కలిగిన మేఘం దిగి వచ్చుట చూడాలి, గమనించుకోవాలి. అది ఎత్తబడితే ప్రయాణం అవ్వాలి, అది ఎత్తబడకుండా అలాగే ఉంటే అలాగే ఉండాలి. అక్కడ క్లియర్గా రాశాడు, అది ఎన్ని దినములు అలాగే ఉంటే అన్ని దినములు ఉండాలి. ఎన్ని నెలలైనా కావచ్చు, ఎన్ని రోజులైనా కావచ్చు, అప్పటికి నిన్ననే మరి మేఘం దిగి ఈరోజు ఎత్తబడవచ్చు. కానీ ఎప్పుడో తెలియదు కనుక మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గమనించుకుంటూ మీరు ప్రయాణం చేయాలని అక్కడ రాశారు. ఇతర మనుషుల వలె ఉండొద్దు అనే 5వ అధ్యాయంలో హెచ్చరించిన దేవుడు ఇక్కడ ప్రయాణ పద్ధతి సంఖ్యాకాండంలో చెప్పాడు. సంఖ్యాకాండం అంటేనే ఇశ్రాయేలు జనాంగం అంతా ఎంతమంది ఏర్పరచబడిన వారు, ప్రతి గోత్రమునకు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లెక్కలో చేర్చబడ్డారో ఆ సంఖ్యను రాశాడు. అంటే వ్రాయబడిన వీరందరూ కూడా ఐగుప్తులోకి 70 మందిగా వచ్చి అంచెలంచెలుగా ఇంత విస్తరించి ఐగుప్తులో ఇప్పుడు బయలుదేరి ప్రయాణమై వెళ్తుండగా ఎంతమంది ప్రభు లెక్క పెట్టిన సంఖ్య రాయించాడు. ఎందుకంటే చివరి వరకు ఎంతమంది మిగులుతారో చూడాలని. ప్రయాణం చేయడం ముఖ్యం కాదు, ప్రభును మరి పొగడం ముఖ్యం కాదు, అమ్మ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఆయన నా దేవుడు అని చెప్పుకోవడం ముఖ్యం కాదు. ఇతర మనుషుల్లాగా ఉండకుండా ప్రత్యేకించబడిన మనం ప్రత్యేకించబడిన జనాంగంగానే చివరి వరకు బ్రతకడం అవసరమని ఒక హెచ్చరిక మనకు సంఖ్యాకాండం తెలియచేస్తుంది. ఆయన ఒక జనసంఖ్య రాసి పెట్టాడు. ప్రారంభంలో ఎంతమంది ఉన్నారో చివరి వరకు అంతే ఉండాలి. అందులో ఉంటామా లేదో, ఊడిపోతామా మధ్యదారిలో అనేది కూడా మనం గమనించుకోవాలి అని దేవుడికి నిర్దిష్టమైన ఒక విధి విధానంతో చెప్తూ ఉన్నారు. ఆనాడు గుంపులో నేను ఉన్నాను, ఇప్పుడు చివరి దాకా ఉండలేకపోయాను, మధ్యలో రాలిపోయాను అనుకుని ఆ దౌర్భాగ్యమైన స్థితి మనకు రాకుండా, అందుకని మత్తయి 24:13 కూడా చెప్పాడు, అంతము వరకు ఎవరు సహిస్తారో వాళ్ళే రక్షించబడతారు అని చెప్పాడు. కాబట్టి చివరి వరకు జీవించే విధానమే సరి అయిన విధానం. ప్రారంభంలో చాలా ఉత్సాహం ఉద్యమంతో కొంతమంది సంఘంలో ఉంటారు, చివరి వరకు ఉండలేరు. అలాంటి వారిని దేవుని రాజ్యంలో చేరడం అసాధ్యము. వాళ్ళు చేరలేదు, వారి శవములు అరణ్యములోనే రాలిపోయినవని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ముందు హెచ్చరికగానే మీరు ఇతర మనుషుల వల్ల ఉండొద్దు, మీ ఆలోచనలు, మీ యొక్క పద్ధతి, మీ మాట, మీ తీరు ప్రత్యేకమైనదిగా ఉండాలి ఇశ్రాయేలీయులారా అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి జనాంగం భూమి మీద ఎవరు లేరు. ఒక దేవాతి దేవుడు, నిజ దేవుడు, దేవుడు జీవించువాడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని లోకములో నుండి ప్రత్యేకించుకున్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన అగ్నిలో నుండి మాట్లాడితే మీరు విని బ్రతికారు, ఆకాశంలో నుండి మాట్లాడి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని నడిపిస్తుంటే ఈ గడి వరకు మీరున్నారు. మీ మధ్య ఎన్నో సూచక్రియలు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ఆయన చేశాడు. ఆ సంగతి మీకు తెలుసు. అలా చేస్తే అనుభవించి ఆయన స్వరం విని ఏర్పరచబడిన జనం ఇంకొకటి ఏదైనా భూమి మీద ఉందా అంటే లేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మీ ప్రయాణం ఎలాగంటే నన్ను చూస్తూ ప్రయాణం చేయాలి, నాపై ఆనుకుంటూ మీరు ప్రయాణం చేయాలి.
హల్లెలూయా, హల్లెలూయా. 8:5 పరమగీతములో ఉండదు. అరణ్యములో తన ప్రియుని మీద ఆనుకుని వచ్చుచున్నది యవతే అన్నాడు. హల్లెలూయా. అంతకన్నా ధన్యత ఏముందండి? ఆనుకున్నటకన్నా సెలవిచ్చాడు కదా, ఆనుకుని ఆధిక్యత ఇచ్చాడు కదా, ఆనుకున్నటకు దగ్గరికి తీసుకున్నాడు కదా. ఇంకంతకన్నా ఆధిక్యత ఏంటండి? ఆయనపై ఆనుకుని ప్రయాణం చేసే ప్రయాణం ఎంతో ఆనందకరంగా శ్రేష్టంగా ఉంటుంది. ఆ ఆధిక్యతను ఎవరు కూడా వదిలిపెట్టుకోకూడదని, కాల రాసుకోవద్దని, నిర్లక్ష్యం చేయొద్దని దేవుడి 9వ అధ్యాయంలో మనకు బోధిస్తూ ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా మేఘము, ఆ యొక్క మహిమ మేఘం ఆలయం మీదికి దిగి వచ్చింది. ఆలయం అంటే నువ్వు నేనేనని కొత్త నిబంధన కాలంలో బ్రతుకుతున్న మనందరికీ తెలుసు. మన మీదికి ఆ మహిమ మేఘం దిగి రావడమే అదృష్టమైతే, ఆ మహిమ మేఘం వలన భూమి మీద నడిపిస్తున్నట్టుగా నడవలసిన వారమై మనమందరము ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఏదో ఒక అలవాటు చొప్పున ఈ సియోను యాత్ర చేయకూడదని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలారా, మీలాంటి జనం ఏదైనా ఉన్నదా? మీలాంటి ప్రజలు ఎవరైనా ఉన్నారా అని పిలిచి మీ మధ్య చేసిన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చేశారా? మిమ్మల్ని మీరే ప్రత్యేకించబడిన జనాంగం కాబట్టి ఇతర మనుషుల్లాగా మీరు ఉండకండి, ఇతర మనుషుల్లా ప్రవర్తించకండి, మాట్లాడకండి, ఏది చేయకండి అని ప్రభు హెచ్చరిస్తూ మన ప్రయాణం ఎలా సాగాలో దేవుడు చెప్పారు. ఆలయం మీదికి ఆ మహిమ మేఘం దిగి వస్తూ ఉండగా దాన్ని చూస్తూ ప్రయాణం చేయాలి తప్ప మరొకలాగా మన ప్రయాణం ఉండకూడదు. నేను నడిపిస్తున్న కృపా మహిమ, ఆ దయగల దేవుని వైపే నువ్వు చూస్తూ నువ్వు నడవాల్సి ఉంది. ఆయన చిత్తం చేయాల్సి ఉంది. ఆయన ఆలోచనతోనే నడవాల్సి ఉంది. ఆలోచనతో నడిస్తే తర్వాత మహిమలో నువ్వు చేరుతావని వాక్యం సెలవిస్తూ ఉంది. 32వ కీర్తన 8వ వచనంలో నీ మీద నేను దృష్టి వస్తా, నీకు ఆలోచన చేస్తాను, నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు తెలియజేస్తానని చెప్పి నేను నీకు ఆలోచన చెప్తానని చెప్పిన ఈ మాట 73వ కీర్తన 24వ వచనంలో అక్కడేమంటాడు అని అంటే, ఎవరు ఆయన ఆలోచనతో నడుస్తారో తర్వాత వాళ్ళు మహిమలో ఉంటారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ఏర్పాట్లు ఉన్నవి గనకనే ప్రభు వారు మనకు ఆ మాటలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రయాణం ఎలా సాగాలి, ఎలా ఉండాలి అని అంటే ఇలా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఆయన వైపే చూస్తూ ఆయనలాగే ఆయన నడిపించినట్లా మనము నడవలసిన బాధ్యత, ఆ యొక్క అవసరత ఎంతైనా ఉంది అని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. సరే, ఇలా ప్రయాణం చేస్తూ వెళుతున్నటువంటి వీరు 12వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ ఒక కార్యం జరిగింది. మోషే ఎంత గొప్పవాడో, ఎంత ఘనుడో మరి ఇశ్రాయేలు దృష్టికి, ఫరో సేవకుల దృష్టికి ఎంత గొప్పవాడుగా ఉన్నాడో గత పాఠంలో మనము నేర్చుకున్నాం. అయితే ఈ మోషే ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను గనక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడేది. ఎవరై ఉంటారు అని మనము గ్రంథాన్ని బాగా పరిశీలిస్తే అక్కడ మరి మిద్యాను రాజు అయినటువంటి యాజకుడైన ఆ యొక్క ఇత్రో యొక్క కుమార్తెను కదా మోషే పెళ్లి చేసుకున్నాడు, మనకు తెలుసు. అయితే ఆమె అన్యురాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత యాత్ర జరిగిందంటే ఇప్పటిదాకా దేవుడు అంగీకరించి అద్భుతాలు, అసలు దేవుడు పిలవక ముందుకే వివాహం అయిపోయి 2 కొడుకులు పుట్టారు కదా ఆ యొక్క ప్రాంతంలో. అప్పుడు అయినా సరే దేవుడు పిలిచాడు కదా. ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేరదీశారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఎందుకంటే ఐగుప్తు దేశ మరి
అక్కడి నుంచి ఆ రాజు యొక్క గృహము నుంచి, ప్యాలెస్ లో నుంచి తన ప్రజల భారము చూసి, ఆ ప్రజల భారమును నేను మోయాలి, నేను తెలుసుకొని, నేను దేవుని దగ్గర వాళ్ళని ఎలాగైనా అడిగి విడిపించాలి, ఆయన నన్ను ఎన్నుకుంటే బాగుండన్న ఆశతో బయటకు వచ్చాడు. అవును, తీర్పరిగా నిన్నెవడు పెట్టాడు అని అంటే ఆయన అనుకున్నాడు, నన్ను నా ద్వారా దేవుడు వీళ్ళని విడిపిస్తాడని, నేనే వీళ్ళని విడిపించడానికి ఇచ్చిన వాడిని అని వీళ్ళు గ్రహిస్తారని అనుకున్నాడని రాయబడి ఉంది. మీరు అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 25 నుండి 30 వరకు మీరు చదువుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎంతగా దేవుడు అతని తపనను చూచి, అతని ఆసక్తిని చూచి, తన ప్రజలను విడిపించాలన్న తపనను బట్టి దేవుడు దిగి వచ్చి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మాట్లాడడం, నిన్నే నేను పిలిచి నిన్నే పంపిస్తాను, ఇంకెవరిని కాదు అని చెప్పి మరి అద్భుతాల ఆశ్చర్య కార్యాలు చేస్తూ అరణ్యం, అది ఇశ్రాయేళ్ల మధ్యలో ఐగుప్తులోను అరణ్యంలోను చేస్తూ ఇక్కడ దాకా నడిపించాడు, మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు గుర్తొచ్చిందండి ఈమె ఇత్రో మరి కుమార్తె మిద్యాను కూషు దేశపు మరి ఆమెను పెళ్లి చేసుకున్నాడని. ఇది అవివేక అజ్ఞానాలు కాకపోతే ఏంటండి? ఎంతగా వీళ్ళను కూడా దేవుడు ఎన్నుకున్నాడని మీకా 6:4 మనం చదువుకున్నాం. ముగ్గురికి అదే తపరం ఉండే. ఒక తల్లి పిల్లలు ఆ ఎకబేతమ్మ అంతగా, అమ్రామ్ అంతగా వాళ్ళని మోటివేట్ చేశారు, పెంచారు. అది నరాన జీర్ణమైపోయేటట్టు చేశారు. ఇక్కడ నుండి ఏ విధము చేతనైనను దేవుడు మన వాగ్దాన దేశానికి, మన పితరుడైన అబ్రహాముతో మాట్లాడి అక్కడ చెప్పినటువంటి ఆ మాట నెరవేర్పు కొరకు మేమే అందుకు సిద్ధంగా ఉండి మేమే నడిపించాలి అన్న ఆశ, తపన వారికి ఉండే. కానీ వీళ్ళకు మరి అప్పుడంతా అయిపోయి ఇప్పుడు సగం దూరం వచ్చి ఇన్ని అద్భుతాలు చేసి, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసి, దేవుడిలాగా మాట్లాడుతూ ఆలయం నిర్మించమని చెప్పి మోషే మరి ఇశ్రాయేళ్లందరికీ ఆ విషయాలు చెప్పి అందరు కలిసి ఆలయాన్ని కూడా నిర్మించి అంతా పూర్తి ప్రతిష్ఠించబడుతుండగా అది అయిపోయాక ఇప్పుడు ఏంటండి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు? వీళ్ళకేం తెలివి ఉందా లేదని అనిపిస్తుంది. చూద్దాం. వెంటనే దేవుడు మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. నేను సంఖ్యాకాండ 12వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతున్నా. వారు అంటున్నారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకుంటున్నా. దేవుడు కాదనలేదే, మిమ్మల్ని కూడా పిలిచారని గ్రంథంలో రాసి పెట్టాడే, మీకు కూడా దేవుడు సమాన ప్రాధాన్యత ఇచ్చాడే, మీరు చేస్తున్న దేని అడ్డుకోలేదుగా, దేవుడు గణపరిచాడుగా. అవివేకంగా వీళ్ళు మాట్లాడితే దేవుడు యెహోవా ఆ మాట వినండి. బిడ్డ మీరంతా వినండి, నమ్మండి. నాకు విరోధంగా ఎవరైనా సనుక్కున్నా, గునుక్కున్నా, ఏదైనా మాట్లాడారు అని, అది బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, ఎవరైనా సరే నాకు తెలిస్తే ఎమ్మటి ఈ మాటను ఎత్తి నేను ప్రార్థన చేస్తాను. దేవా, మోషేకి అది తెలియదు కానీ నీకైతే అర్థమైంది, నువ్వు విన్నావు. మోషేకు వీళ్ళు విరోధంగా మాట్లాడుకున్నారని, నాకు విరోధంగా మా అన్న మా అక్క మాట్లాడారని మోషేకే తెలియదు. కానీ నువ్వు విని చెప్పేసావు వాళ్ళకి, రమ్మన్నావు ఆలయంలోకి. కాబట్టి నా దాకా రాకముందుకే నువ్వు వింటావు. నన్ను అన్యాయంగా ఎవరైనా దూషించినా, విరోధంగా మాట్లాడినా నాకు న్యాయం తీర్చుటకు నువ్వు ఉన్నావయ్యా. నేను మోసే అంతటి గొప్పదాన్ని కాకపోవచ్చు, కానీ నిన్ను నమ్ముకున్న నీ బిడ్డను, నిన్ను ఆశ్రయించి బ్రతుకుతున్న దాన్ని కనుక తప్పకుండా నువ్వు నాకు విరోధంగా మాట్లాడిన ప్రతి మాట నువ్వు వింటావని నేను ధైర్యంగా ఉంటానండి. మనమందరం అంతే, అలాగే ఉందా. అయితే దేవుడు ఏం చేశాడు, వెంటనే మీరు గుడారపు వాకిటికి రండి, గుడారం దగ్గరికి రండి అని పిలవగానే అందరు వెళ్ళిపోయారు. ముగ్గురు కూడా అక్కడికి వచ్చారు. అంతకుముందే చెప్తున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అవునండి, 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలను కాస్తూ అదే ఆలోచించుకున్నాడు మోషే. నేను ఆ పొరపాటు చేయకుండా ఉంటే బ్రేక్ పడేది కాదేమో, ఈ పాటికి మేము వాగ్దాన దేశం వెళ్ళిపోయే వాళ్ళమేమో. నా కోపమే ఇలాగ బ్రేక్ పడిందడానికి, ఆలస్యం అవ్వడానికి కారణమైందేమో అని ఆ గొర్రెలను మేపుకుంటూ ఒకటి చేరదీసి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంత ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ఇదిగో దేవుడి కృపే.
కానీ నా కోపం నేను తగ్గించుకోకపోతే బాగోదు, లాభం లేదు, నా ధ్యేయం నెరవేరదు, నేను అనుకున్నది నెరవేరదు, నా ప్రజలు నేను ఐగుప్తులో నుండి నేను వాగ్దాన దేశానికి చేర్చలేను, నా దేవుడి సహాయము నాకు దొరకదిక అని మిక్కిలి సాత్వికుడు అయిపోయాడండి. అయితే ఈ మిక్కిలి సాత్వికుడు ఈ మోషే వీళ్ళకి అర్థం కాలే, వీళ్ళకి తెలియలే ఆ కూషు దేశపు స్త్రీని గురించి, వివాహం చేసుకున్న అన్య స్త్రీ గురించి తనిగి గుణి మాట్లాడారట. వెంటనే పిలువగానే మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞయించెను. ఆజ్ఞ ఇవ్వగా ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములు దిగి ప్రత్యక్షపు గుడారపు ద్వారమునొద్ద నిలిచి అహరోనును మిర్యామును పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి మాట్లాడతాను అని తెలుసుకోండి. కలలో మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. నేను అతనితో, నా ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి ఆ సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాటకు మీరేలా భయపడలేదన్నాడు. అన్నీ అప్పుడు అట్లా మాట్లాడుతుండగా దేవుని కోపం వారి మీద రగులుకోగా ఆయన అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఆ మేఘం అప్రత్యక్షం గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము వైపు చూసేసరికి నొసట కుష్ఠరోగం ఉందట. వెంటనే అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, అజ్ఞానంగా మాట్లాడాం, దయచేసి బిడ్డని ఇలా ఉండనివ్వకండి, ఈ నశించిపోయి చర్మముతో ఇట్లా ఉండనియకండి, గర్భంలో పుట్టి సగం మాంసం క్షీణించిన ఈ దశ ఉండనియకని అహరోను వేడుకోట మోషేను. అంటే నీకు విరోధంగా మాట్లాడాం కాబట్టి, నిన్ను బట్టి మా మీద కోప్పడ్డారు కాబట్టి అక్క మీద దయచేసి మమ్మల్ని క్షమించి మళ్ళా దేవుని వేడుకోమని మరలా మోషే వైపే తిరిగి ప్రార్థన చేశాడు అహరోను. వెంటనే మోషే ప్రార్థన చేసి, ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మోషే మొరపెట్టగా అప్పుడు అన్నాడు కదా, ఏదైనా రోగం, కుష్ఠరోగము ఇస్తే తండ్రి ఆమె మీద ముఖం మీద ఉమ్మేస్తే 7 రోజులు సిగ్గుపడిపోయి మొహాన్ని దాచుకొని అక్కడ ఉంటది కదా, అట్ట ఉండమను ఆమెను. ఆ తర్వాత ఆమె బాగయ్యాక పాలెంలోకి వచ్చాక చేర్చుకోబడ్డాక అప్పుడు మీరు ప్రయాణం చేయొచ్చు అని చెప్పాడు. అలా దాదాపు మిర్యామును బట్టి 7 దినములు పాలెం వెలుపని ఆమె గడిపింది. ప్రయాణం సాగలేదు, బ్రేక్ పడింది. తిరిగి మిర్యాము 7 దినముల తర్వాత అది ఆ కుష్ఠరోగం నయమైపోయిన తర్వాత మరలా ఆమె చేర్చబడింది. గర్విష్టి తనం అనేది, అహంకారయుక్తమైన మాటలు ఎప్పటికీ మంచిది కాదని మిర్యాము ఒక గొప్ప పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు జనులు హజోరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగారు, మిర్యాము చేర్చుకొనబడిన తర్వాత మరలా ఇశ్రాయేలు ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణం ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు, మీరు గోత్రమునకు ఒక్కరిని ఏర్పరచి 12 మందిని ఏర్పాటు చేసి వాళ్ళను మరి ఇశ్రాయేలు దేశం, వాగ్దాన దేశాన్ని ఒకసారి వేగు చూచి రమ్మనండి, ఎలా ఉందో చూడమనండి, ఏ విధంగా ఉందో మీరు వెళ్ళి వాళ్ళు చూసి 40 దినములు సమాచారం తీసుకురమ్మని పంపు అని చెప్పి ఆ గోత్రానికి ఒకరిని పంపించాడు. వాళ్ళు ఆ కుటుంబంలో ప్రధానులై ఉండాలి అని రాజు, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండాలని చెప్పాడు. గోత్రానికి ఒకడు రావాలి, ఆ ఒకడు వారు ప్రధానుడై ఉండాలి కుటుంబానికి అని చెప్పి ఎన్నిక చేసి 12 మందిని పంపించాడు. మీరేం చేయాలి అని అంటే, ఆ యొక్క కానాను దేశం ఎలా ఉందో ఎట్లుందో మీరు వెళ్ళాలి. దానిలో నివసించు జనం బలమైనదో కాదో, కొంచెమైనదో విస్తారమైనదో కాదో మీరు తెలుసుకోవాలి. చెడ్డదో మంచిదో, గుమ్మములు ఎలాంటివో, గుడారాలు ఎలాంటివో, ఆ పట్టణం ఎలాంటిదో ఏంటోనని మీరు కనిపెట్టి చూసి రావాలి. అది సారవంతమైనదా, ఒట్టి నేల ఎలాంటిదని తెలుసుకోవడానికి అక్కడి పండ్లు కొన్ని తేవాలి మీరని చెప్తే
దానిమ్మ పళ్ళు కొన్ని తెచ్చారు. ద్రాక్ష గెల దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కరు తీసుకొచ్చేలా లేదా ద్రాక్ష గెల దండమున కట్టి వాళ్ళు మోసి తీసుకుని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. తీరా 12 మంది 40 దినములు అదంతా కూడా తిరిగి వేగు చూచి తీసుకొని వచ్చి పండ్లు ఇదిగో ఇవి ద్రాక్ష పళ్ళు ఇవి అని ఇచ్చి, మేము చూసాము అక్కడంతా బాగానే ఉన్నది, కానీ అక్కడ నివసించు జనము చాలా బలవంతులు, వాళ్ళ యొక్క దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చెప్తూ ఉన్నారు, అక్కడ తీసుకొచ్చిన పండ్లు ఇవి, ఇదిగో ద్రాక్ష గెల ఇలా మేము మోసుకొచ్చాము. అయితే అక్కడ దేశము చాలా బలవంతులుగా ఉన్నారు ఆ దేశ ప్రజలందరూ. వారి పట్టణములు ప్రాకారము గల మిక్కిలి గొప్పవి అన్ని చెప్పన్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మో మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మన వల్ల కాదు అని 10 మంది అన్నారు. అందులో 2 కాలేబు మోషే ఎదుట మరి జనులను నిమ్మలపరిచి, అలాగే యెహోషువ, వీళ్ళిద్దరు కూడా ఏం చెప్తున్నారు, లేదు మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాం, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు అని 2 చెప్పారు. 10 మంది ఏమో అమ్మో మన వల్ల కాదు, మనం వెళ్ళలేము, వాళ్ళు చూస్తుంటే చాలా గొప్ప జనం, వాళ్ళను చూసినప్పుడు మాకు ఎలా అనిపించిందంటే ఆ ఉన్నత దేహాలు ఉన్నత ఎత్తైన వాళ్ళని చూస్తే మా మట్టుకు మేము వాళ్ళ ముందల మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళకి అట్లా అనిపించింది. కాబట్టి వాళ్ళు మనల్ని భక్షించు దేశం, అది నివాసులను భక్షించు దేశం, మనం వెళ్ళలేము, మన వల్ల కాదు అని చెప్పారు. 2 మాత్రం మంచి సమాచారం చెప్పారు, లేదు మనం వెళ్ళగలము, మన వల్ల అవుతుంది, మనం తప్పక జయించగలము అని చెప్పారు. ఏమండి, ఎందుకని వాళ్ళు 10 మంది అలా చెప్పారు? 2 ఎందుకు చెప్పారు? ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 10 మంది ఏమో వాళ్ళ శక్తిని వాళ్ళు చూసుకొని చెప్తున్నారు, 2 ఏమో దేవుని శక్తిని చూసి చెప్తున్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. ఏ కార్యమైనా దేవుడు చేశాడు వీళ్ళకి ఇప్పటి వరకు, కానీ వీళ్ళు ఏమైనా చేసుకున్నారా? ఇశ్రాయేలీలైన వీళ్ళు మరి ఐగుప్తులతో యుద్ధం చేసి బయటకు వచ్చారా? యుద్ధంలో వాళ్ళని జయించి వచ్చారా? అక్కడ సూచక్రియలు మహత్కార్యాలను వీళ్ళు చేశారా? బుద్ధి జ్ఞానం లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏది చేసినా, ఎర్ర సముద్రం పాయలు చేసినా, ఐగుప్తులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినా, అరణ్య యాత్రలో ఎన్నో సూచక్రియలు, మన్నాను, ప్రతిదీ కూడా దేవుడే చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడే చేస్తాడు అని 2 నమ్మకం ఉంది. ఆ 10 మంది మాత్రం వాళ్ళని చూసి వీళ్ళని చూసుకున్నారు. మా దృష్టికి మేము మిడతలాగున్నాం, వాళ్ళ దృష్టికి కూడా అలాగే ఉన్నాం, బుద్ధిహీనులారా. దేవుని ముందు వాళ్ళెంత అని చూడాలి, దేవుని ముందు ఈ సమస్య ఎంత అని చూడాలి, దేవుని ముందు ఈ యుద్ధం ఎంత అని చూడాలి. దేవునికి మహిమ కలిగిన గాక. వాళ్ళు పోరాడేది నాతో కాదు, నా వెనక ఉన్న దేవునితో పోరాడుతున్నారు, నన్ను నడిపిస్తున్న దేవునితో పోరాటం వాళ్ళు అనుకుంటున్నారు, అది ఓడిపోయేది ఖాయం అనే ఒక చక్కని విశ్వాసంతో కూడిన మాటలు నీ నోట నుండి బయలువెడాలని అని దేవుడి సందర్భంగా మనకందరికీ గుర్తు చేస్తున్నాడు. ఏ సమస్య అయినా మనల్ని ఏమి చేయజాలదు. ప్రార్థన అనే ఆయుధాన్ని, విశ్వాసం అనే ఆయుధాన్ని మనము చేత పట్టుకుని అడుగులు ముందుకు వేస్తూ ఉంటే దేవుడు అద్భుతాల మీద అద్భుతాలు మనకు చేయగలడు. యుద్ధము యెహోవాదే, విజయం మనదేనని ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం. ఇశ్రాయేలు వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అందుకని దేవుడు ఏమన్నా, మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరు మౌనంగా ఉండండి, నేను చేస్తానన్నాడు కదండి. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు అలాగే చేశాడు కదండి. అప్పుడు ఎప్పుడు అవివేకంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతానే ఉన్నారు. ఈ 10 మంది అందులో ఒకరు మాట్లాడారు, 2 మాత్రం మాట్లాడాలి. అయితే ఈ 10 మంది మాట ఎక్కువైపోయింది కదండి. వెంటనే ఇశ్రాయేలు అందరూ బాబోయ్ అని కేకలేసి, ఎందుకు ఇక్కడ దాకా మనం వచ్చాము, ఎలుగెత్తి ఏడ్చేశారంటండి. ఏడ్చి అహరోను మీద, మోషే మీద చదువుకొని, అసలు ఇక్కడ దాకా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళ చేతులు చంపుదాం అనుకున్నారా, హాయిగా ఐగుప్తులు అలాగే బతుకుతాం కదా
అసలు వీళ్ళకి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అంటే కొంచెమైనా? ఐగుప్తులు ఉన్నప్పుడు ఎందుకు మొరపెట్టారు? ఐగుప్తులు ఉన్నప్పుడు ఎందుకు మరి నిట్టూర్పులు విడిచారు? ఎందుకు రోధించారు? ఎందుకు అంగలార్చారు? ప్రార్థన చేశారు? దేవామమ్మను విడిపించమని ఎందుకు ప్రార్థన చేశారు? దేవుడు అనలేదా వారి మొరను విన్నాను, వారి దుస్థితి చూశాను, వారిని విడిపించుటకు నేను దిగొచ్చానని చెప్పాడు కదా. మరి అప్పుడెందుకు మొరపెట్టావు? మళ్ళీ ఐగుప్తుకి వెళ్తానంటావు? ఎంత బుద్ధిహీనమైన మనుషులు మనము. తిరిగి ఐగుప్తుటకు వెళ్ళుట మాకు మేలు కాదా అని అన్నారు. మా భార్యలు మా పిల్లలు కొల్లపోరేమో అన్నారట. అప్పుడు అన్నారు వీళ్ళని దేవుడు వెంటనే ఒక నాయకుని ఏర్పాటు చేసుకుని తిరిగి ఐగుప్తుకి వెళ్దామని చెప్పుకుంటుండగా మోషే అహరోనులు ఇశ్రాయేలుతో సాగిల పడితే అప్పుడు దేశము సంతరించి చూసినటువంటి కాలేబు యెహోషువ వాళ్ళను నిమ్మలపరిచి వారికి అడ్డుపడి, అయ్యా అట్లా మాట్లాడొద్దు, అట్లా ప్రవర్తించొద్దు, ఆ పని చెయ్యొద్దు అని వస్త్రాలు చింపుకొని వాళ్ళకి అడ్డుపడిపోయారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు మన యందు ఆనందించేడలా ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. మనము ఆయన మన యందు ఆనందించాలి, చాలు ఆ దేశం మనదవుతుంది అన్నారు. ఇలా బాధపడి ఇలాగ గునిగి సనిగి మాటి మాటికి దేవుని కార్యాలు మర్చిపోతే దుఃఖపడతాడు దేవుడు, బాధపడతాడు. మీరేంటి ఇలాగ చేస్తున్నారు? దేవుడు మన యందు ఆనందించేలాగా మనం ఉంటే ఆయనే మనలను చేరుస్తాడు, ఆయనే దాన్ని మనకిస్తాడు. మనకేంది అసలు? వద్దు అట్లా చెయ్యకండి మీరని వస్త్రాలు చింపుకొని అడ్డుపడ్డారండి. 9వ వచనం చదివితే వాళ్ళంట రాళ్ళు తీసుకొని కొట్టుదామని సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపాలి చూశారండి. వాళ్ళేమంటుర్రు? మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ మన మీద నుండి తొలగిపోతుంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడొద్దు అని ఘంటాపదంగా చెప్పిన ఈ అవివేక జనాంగానికి అర్థం కాకట్లేదండి. దేవుడు జోగ్యం చేసుకున్నాడు. వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నట్టు ఈ ఇద్దరిని. ఎంత భయంకరమైన మనుషులో చూడండి కదా. ఒకసారి గుర్తొస్తుంది నాకు, మరలా దావీదు ఒకటి సర్వం కోల్పోయిను, దావీదు ఏడ్చాడు, దావీదు పోయింది, ఇంకొకరిది కూడా పోయింది. అప్పుడు కూడా వాళ్ళు దావీదును కొట్టి చంపాలని చూశారంటండి. చాలా మంది ఎలాంటి మనుషులంటే మేలు కలిగితే చాలా సంతోషం, కొంచెం కీడు రాగానే మొత్తం అంతా మన మీదనే వేసేస్తాను. వాళ్ళు పక్కకు తప్పుకుంటారు, నువ్వు చేయబట్టే ఈ బాధ అంటారు కదా. కాబట్టి ఆనాటికి ఈనాటికి అలాంటి బోలెడంత మంది ఉన్నారు. వాళ్ళని ఎవరిని చూడొద్దు, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, ప్రభువుని చూస్తూ మనం ఈ జీవిత యాత్ర కొనసాగించాలి అని మనం గ్రహిస్తాం. అప్పుడు ప్రభు అన్నాడు, ఎన్నాళ్ళ వరకు నేను వీళ్ళను సహించాలి? ఎంతవరకు నేను వీళ్ళను ఎన్ని సూచక్రియలు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినా వీళ్ళకి ఇంకా ఈ బుద్ధి ఈ అవివేక అజ్ఞానమైన మనస్సు పోవట్లేదు కనుక నువ్వు ఒక్కసారి తప్పుకో, వాళ్ళందరినీ నేను సంహరించి ఈ జనము కంటే బలమైన జనాన్ని నేను నీ ద్వారా పుట్టిస్తాను మోషే అని అనేసరికి వెంటనే మోషే మరలా దేవుని సన్నిధిలో మోకరించి సాగిలపడయ్యా, ఈ మాటలు ఐగుప్తులు వింటారయ్యా, ఈ సంగతి ఐగుప్తులకు తెలిస్తే ఏమంటారు? చేతగాక ఇక్కడ నుండి పెద్ద ప్రగల్భాలు పలికి ఆ దేవుడు ఏదో చేసి తీసుకెళ్ళాడు, కానీ ఆ వాగ్దాన దేశం ఆయన చేర్చలేకపోయాడు. వీళ్ళను మాటలా చేర్చడం అంటే ఆయన వల్ల వద్దా అని వాళ్ళందరూ ఆ ఐగుప్తులు చెప్పుకుంటే ఇంకా వేరే వేరే దేశాల వాళ్ళందరూ చెప్పుకుంటారయ్యా, అట్లా చేయకయ్యా, దయచేసి క్షమించి అయ్యా నువ్వు మరలా కృప చూపుమని చెప్పాడు. పూర్వముగా తాను ఈ జనులకు ఇచ్చిన ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా అరణ్యంలో వాళ్ళని సంహరించని చెప్పుకుంటారయ్యా. నువ్వు దీర్ఘశాంతు గలవాడు, కృపాతిశయం కలిగిన వాడు అయ్యా, దయచేసి కనికరించని బాగా బతిమలాడుకుంటే 20వ వచనం చదువుతా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఒక నరుని మాట దేవుడు విన్నాడు, అతన్ని బతిమలాడితే క్షమించాడు. మనం కూడా మూసేలాగా విరోధంగా ప్రవర్తిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టినా దేవునికి విరోధంగా చేసిన ఒకటే సొల్యూషన్ అండి, మనం దేవుని సన్నిధిలో
మోషేలాగా అడ్డుపడి ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రార్థన పూర్వకముగా దేవుని సన్నిధిలో మనము జయించాలి తప్ప, సరే బాబు నేను కూడా ఇలా నడిపించలేకపోతున్నాను, ఒక మాట ఎన్ని మాటలు నన్ను తిడతారో, ఎన్ని మాటలు ఎన్ని బాధలు పెడతారో, నా వల్ల కావట్లేదయ్యా అని మోషే అనలేదండి. తన జనుల కొరకు చివరి వరకు అడ్డుపడుతూనే ఉన్నాడు, బతిమలాడుకుంటూనే ఉన్నాడు, మొరపెడుతూనే ఉన్నాడు, క్షమించమని అడుగుతూనే ఉన్నాడు. దేవుడు మోషే మనవి విని క్షమించాడు. చివరికి ఏమని చెప్పాడంటే, కాగా నేను చెప్పిన వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమునిక వారు చూడరు. ఎవరెవరైతే ఈ మాటలు పలికారు, ఎవరెవరైతే ఇలా వెనకకి వెళ్ళడానికి చూశారు, ఒక నాయకుని ఎంచుకొని పెట్టుకొని పోదామనుకున్నారు చూసారా, వాళ్ళెవ్వరు కూడా ఈ యొక్క వాగ్దాన దేశం చేరరు. నన్ను అలక్ష్యం చేసిన వాళ్ళు ఎవరిని దాన్ని చూడరు. అయితే కాలేబు యెహోషువ మంచి మనస్సుతో హృదయపూర్వకంగా వారు నన్ను అనుసరిస్తున్నారు గనక వారిద్దరు మాత్రమే ప్రవేశిస్తారు. మేము చస్తామని గోల పెట్టారు చూసారా, వాళ్ళు ఎవరెవరైతే ఒక నాయకుని వెనకకి మరి ఏర్పరచుకొని వెనకకి వెళ్ళిపోదాం అనుకుంటారు, వాళ్ళు అందరు చస్తారు. మా పిల్లలు చచ్చిపోతారేమో, మా పిల్లలు కొల్లబోతారేమో అనుకున్నారు చూడు, అమాయకమైన పిల్లలు వాళ్ళు చక్కగా వాగ్దాన దేశం చేస్తారు. తండ్రులు వెళ్ళారు కానీ పిల్లలు వెళ్తారు అని దేవుడు చెప్పాడు. చెప్పినట్టుగాని వాళ్ళు అందరూ అరణ్యములో వారి శవములు రాలినవి అన్నాడు. ఇంతకు ముందే నేను చెప్పాను కదండి, ఎందుకు ఆయన జనసంఖ్య వ్రాయించాడు. ప్రతి గోత్రానికి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లెక్కించబడిన వారు ఉన్నారు, ఎంతమంది యుద్ధం చేసే యోధులు, ఎవరు జనాభా లెక్కలోకి వచ్చారు, ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడంటే నీ బతుకేంటో తెలుసుకోవడానికి, వాళ్ళ బ్రతికేంటో అర్థం అవ్వడానికి, చివరి వరకు ఎవడు ఉంటాడు ఎవడు ఉండడో మనకు నేర్పడానికి, మనకు చెప్పడానికి, భూమి మీద ఉన్న ప్రజలకు ఒక పాఠంగా ఆయన కార్యాలు ఆ మనుషుల బుద్ధి తెలియచేయడానికి దేవుడు ఆ ప్లాన్ ముందే చేశాడు. అది నెరవేర్చారండి. చాలా మంది అరణ్యములో వారి శవములు రాలిపోవునన్నాడు. ఏమండి రాలిపోవడం అంటే నాకు ఎప్పుడు చదువుకున్న బాధే అవుతుంది. చెట్టు మీద పిట్ట ఆ వేటగాడు ఒక తుపాకు దెబ్బేస్తే అక్కడి నుంచి రాలిపోయి కింద పడిపోతానికి, దాన్ని ఎవరు పట్టించుకోరు, దాన్ని ఎవరు చూడరు. అలాగే ఏదైనా తెగులు వస్తే రాలిపోయి పడిపోయి చచ్చిపోతాయి, ఎవరు పట్టించుకోరు. ఒక భూస్థాపన కార్యక్రమమా, ఒక మర్యాదతో కూడిన మరి ఇదా ఏం జరిగింది వాళ్ళకు? అలా అరణ్యంలో రాలిపోయారు, వాళ్ళ శవములు అలా నాశనమై. ఎంత దౌర్భాగ్యమో గమనించాలి. కనుక మనం ప్రభు దగ్గరికి వచ్చామంటే మనం వారి వలె ఉండొద్దు. మనం ప్రత్యేకించబడిన జనాంగమై ప్రత్యేకించబడిన వారంగానే మనం ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అయితే మరలా వీళ్ళన్నారు, చిత్తమండి మేము వెళ్ళొస్తామండి, మేము వెళ్తామండి, తప్పు చేశామండి అని వాళ్ళు వద్దంటుంటే కూడా వాళ్ళు బయలుదేరితే ఏం జరిగిందంట, వాళ్ళందరూ కూడా వాళ్ళని తరిమి కొట్టి చంపారు. హోర్మా వరకు వారందరిని తరిమి హతం చేశారని దేవుడు లేకుండా, దేవుడు వాళ్ళతో కూడా రాకుండా ఎవరు ప్రయాణం చేసినా వాళ్ళ బ్రతుకులు ఇలాగే ఉంటాయని దేవుడు చెప్పాడు. నేను మీతో రావాలి అని అంటే నా కోపం రేపొద్దు అని చెప్పాడు. నేను నీతో రావాలి అంటే నేను చెప్పినట్టు మీరు నడుచుకోవాలన్నాడు. ఈ యాత్రలో కూడా మనతో ఆయన రావాలి. భయపడొద్దు, నేను నీకు తోడయ్యున్నాను, దిగులు పడకు, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు కదా. అలాగా ఆయన నీతో రావాలి అంటే ఆయనకు లోబడి భయపడి హృదయపూర్వకంగా ఆయన అనుసరించాలి. కానీ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా ప్రవర్తించి నీ ఆశయాలేమో ఐగుప్తులో నీ నడకేమో ఇటు సైడ్ ఉంటే నువ్వు అరణ్యంలో రాలిపోవడం ఖాయమని దేవుని వాక్యంలో ఉంది. ఆ మాట కూడా హెబ్రీలకు అపోస్తల కార్యం 7:39 రాయబడి ఉంది. వారి అరణ్యయాత్రలు నడుస్తున్నారు కానీ వారి హృదయమందు ఐగుప్తునకు పోగోరుది అన్నాడు. అంటే కాళ్ళేమో ఇశ్రాయేలు వాగ్దాన దేశం వైపు నడుస్తున్నాయంట, మనసేమో ఐగుప్తుకి వెళ్తుందంట. ఎప్పటికైనా సాగుద్ది ప్రయాణం. దేవుడు గమనించట్లేదా? దేవుడు చూడట్లేదా?
చాలా మంది క్రైస్తవులుగా పేరు పెట్టుకొని ఈ దౌర్భాగ్యపు యాత్రే చేస్తున్నారు, ఈ దౌర్భాగ్యం నడకే నడుస్తున్నారు. మన సొంత లోకం మీద, మన సొంత వేరే వేరే వాటి మీద కాళ్ళు నడక మాత్రం మేము సియోని యాత్ర చేస్తున్నాం అన్నట్టు అడుగులేస్తూ ఉంటాం. ఏం ప్రయోజనం ఉండదండి. వాళ్ళు నశించిపోతారని. దేవుడు ఎవరితో రాడో వారి ప్రయాణములు జయముండదు, వాళ్ళు శత్రువు చేతిలో పడిపోతారు, శత్రువు వారిని సంహరిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం 13వ అధ్యాయం వరకు 12, 13 అధ్యాయాలు నేర్చుకున్నాం. గ్రహించాల్సింది ఏంటి అనంటే, ఏమండి, నేను ఒక చిన్న మాట, దేవుడు మనతో లేకపోతే, దేవుడు మనతో నడవకపోతే మనం మా యాత్రలో మనము కొనసాగడం కష్టం. దేవుడు మనతో ఉండాలంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని హానోకు అప్పుడే మనం తెలుసుకున్నాం. అంటే ఇశ్రాయేళ్లతో దేవుడు నడవాలి, వాళ్ళని నడిపించాలి అనంటే వాళ్ళు దేవునికి అనుకూలంగా ఆయనతో సమ్మతి కలిగిన వారమై ఆయన ఆజ్ఞలు కట్టడాలన్నిటికీ ఒబే అయిపోయి లోబడి ఓకే చేస్తూ ఆయనను నడుస్తూ ఉంటే తప్ప ఆయనకు విభేదంగా వ్యతిరేకమైన మాటలతో ఉంటే దేవుడు వాళ్ళతో కూడా నడవడు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో ఉంటే ఆయన గద్ద రెక్కల మీద వాళ్ళని మోసుకొని వెళ్ళినట్టుగా నేను మిమ్మల్ని తీసుకొచ్చానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు నడిచినా లోబడిన వాళ్ళు, ఆయనకు పూర్తిగా అప్పగించుకున్న వాళ్ళు, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వారి శరీరము మరి చెప్పులు అరగలేదు, వస్త్రాలు పాతగిలిపోలేదు. ఎందుకని? నేను గద్ద రెక్కల మీద మోసినట్టు మోసి నేను ఇక్కడ తీసుకొచ్చానన్నాడు. అంటే నడిచిన ఆయాసం కానీ, బాధ కానీ, కాళ్ళ నొప్పులు కానీ ఏమీ లేకుండా సునాయాసంగా దేవుడు వాళ్ళని నడిపించాడని వాక్యం మనకు నేర్పిస్తోంది. ఎన్నిసార్లు చెప్పానండి, నేను ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాను. దేవుడు నా ప్రయాణాల్లో ఎంత అద్భుతమైన కాపుదల ఇస్తాడు అనంటే, నేను సంఘములో చెప్పా, ఎన్నో చోట్ల చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక చెట్టుకున్న ఒక పువ్వును ఎంత సున్నితంగా కోస్తామో అంత సున్నితంగా నా ప్రయాణం సాగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడన్న మాటే నా బ్రతుకులో ఈ గడియ వరకు నెరవేరిందండి. ఇకనూ నెరవేరాలని నేను ప్రార్థన చేసుకుంటాను. మీరు కూడా ప్రార్థన చేస్తారని నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక భక్తుడంట ఒక పక్క గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఆశ కలిగి ఆయన డ్యూటీ, ఆశ కాదు, ఆయనకు ఒక సంఘం ఉంది అక్కడ. అయితే ప్రతిసారి వెళ్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తాడు. కొంచెం ఈరోజు చీకటి అయిపోబోతుంది కాబట్టి టైం ఎక్కువైపోయింది, అందుకని గబగబా తయారై వెళ్తూ, ప్రభా ఈరోజు చీకటి అవుతుంది, నేను ఒక లోయ గుండా నడుచుకుంటూ వెళ్ళాలి, నీ సన్నిధి నాతో కూడా రానివ్వు అయ్యా, నన్ను క్షేమంగా గ్రామం తీసుకుని వెళ్ళు అని ప్రార్థన చేసుకొని వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాడు, క్షేమంగా ఆ గ్రామంలో ప్రార్థన మరి జరిపించాడు, సువార్త కూడిక ఏర్పాటు చేసి ప్రకటించాడు వాక్యం. వాళ్ళ దగ్గర రాత్రి మరి విశ్రమించి బస చేసి ఉదయకాలం మరలా లేచి తన స్వగ్రామానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. మరలా లోయ గుండానే రావాలి. అప్పుడు ఆ లోయ దగ్గరికి రాగానే, నేను రాత్రి నాకు భయం వేసి చీకటి అయిపోయిందని ఈ లోయ దగ్గరికి రాగానే నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నాతో నడవమని, నాతో ఉండమని, నన్ను క్షేమంగా నడిపించమని. దేవుడు నాతో నడిచాడా లేదా చూస్తాను అని ఆ ఇసుకలో పాదముద్రలు గమనించడం మొదలు పెడితే 2 పాదముద్రలు మాత్రమే ఉన్నాయంట. అదేంటి, దేవుడు నాతో నడిస్తే ఇంకా 2 ఉండాలిగా, ఎందుకని 2 ఉన్నాయని, ప్రభా ఏంటి ప్రభా, నేను అంతగా ప్రార్థన చేస్తే కూడా నువ్వు నాతో రాలేదా, నువ్వు నాతో నడవలేదా, ఎందుకయ్యా ఇలా చేశావు అని దుఃఖమొహంతో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, పిచ్చోడా, ఆ 2 పాదముద్రలు కనబడుతుంది చూడ, విన్నావి, నిన్ను నేను ఎత్తుకున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగుందా. హల్లెలూయా. మన దేవుడు అంత మంచి దేవుడు, అంత నమ్మకమైన దేవుడు, అంతగా మనలను నడిపించే దేవుడు. నువ్వు నమ్మాలే కానీ, నువ్వు అప్పగించుకోవాలే కానీ, పూర్తిగా నీ భారం ఆయన మీద వేయాలే కానీ,
ఇలాగే నీ జీవిత యాత్ర కొనసాగుతుంది అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక మనమందరము విశ్వాసులమని, దేవుని బిడ్డలమని, రక్షించబడిన వారమని, ఆయన పేరు పెట్టబడిన జనాంగమని చెప్పుకుంటే కాదండి, క్రియల ద్వారా రుజువు చేస్తూ అడుగడుగున ఆయన మాటలను సమ్మతిస్తూ ఆయన చెప్పినట్టు చేస్తూ ఆయనకు సంతోషం కలిగించేలాగా, ఆయన మన యందు ఆనందించేలాగా జీవితకాలం మనం బ్రతుకుదాం. ఆయన మన యందు ఆనందిస్తే ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిస్తాడని వాక్యం మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరము అట్టి కృప పొందుకున్న వారమై మన జీవన యాత్ర మొత్తం మహిమలో దిగి వస్తున్న, మేఘములో దిగి వస్తున్నటువంటి ఆ యేసయ్య వైపే మన దృష్టి అంతా పెట్టి, మనం నడిపించే ఆ గొప్ప దేవుని వైపే మన దృష్టి పెట్టి అరణ్య యాత్ర అంతా మనం కొనసాగించాలి. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనం ఆవరించినను మనము సులువుగా చిక్కులను పెట్టు ప్రతి పాపమును విడిపించబడి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాల్సింది ఆయన వైపే, చూడవలసింది ఆయన వైపే, భారం వేయాల్సింది ఆయన వైపే. ఆయన నీతో ఉన్నాడన్న ఒక ధైర్యంతో నువ్వు అడుగులు వేస్తుపోతే కొంత దూరం వెళ్ళాక ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. క్లిష్ట సమస్యల్లో నిన్ను ఎత్తుకుంటాడు. నీ పాదాలకు రాయి తగాల్సిన పరిస్థితి వస్తే ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి మనం ఎక్కడ ఇబ్బంది పడి బాధపడాల్సిన అవసరత రాదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి నా జీవిత యాత్రలో ఎన్నో అనుభవాలు నేను ఇలాగే చూశానండి. ఆయన తన హస్తములు ఎత్తిపట్టి ఇక్కడే వరకు నడిపించాడు. ధైర్యంగా చెప్పగలను, నా ప్రియ యేసునిపై ఆనుకుని నేను అరణ్య యాత్ర చేయటం నాకు ఎంతో సంతోషమని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనమందరం ఆయన బిడ్డలమే, ప్రత్యేకించబడిన జనాంగం. మనుషుల్లాగా ప్రవర్తించొద్దు, లోక సంబంధుల్లా ప్రవర్తించొద్దు, దేవుని ఎరగని వారిలాగా మనం ఉండకూడదు. మన ప్రయాణం అంతా కూడా ఆయన మనతో నడిచేలాగా, ఆయనకు నచ్చేలాగా, ఆయనకిష్టమైన వారంగా మనం ప్రయాణం చేయాలి అని ఉంది. ఎందుకని ఎలా ప్రయాణం చేయాలి? 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మేఘాన్ని చూస్తూ ప్రయాణం చేయాలి. మేఘం దిగొచ్చినప్పుడు నీ ప్రయాణం ఆపాలి. మేఘం లేచినప్పుడు నీ ప్రయాణం మొదలు పెట్టాలి. అది 1 దినము 2 దినాల మేఘం నిలిచి ఉండవు, ఒక్కొక్కసారి నెల దినములు కూడా నిలిచి ఉండే. అలాగే ఉండాలి. దాన్ని చూస్తే నాకు ఇసుకొచ్చేసింది, ఇక నేను ప్రయాణం చేస్తాను అనకూడదు. లేక ఏంటి ఇంకా లే మేఘం అని అనకూడదు. అరే ఇప్పుడే లేచిపోయిందంటే ఇంకొక రోజన్నా లేదని అనకూడదు. ఒక రోజా నీకు అక్కర్లేదు, వారమా నీకు అక్కర్లేదు, నెల దినములా నీకు అక్కర్లేదు. ఆ మేఘాన్ని చూస్తూ నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. దైవ సేవకులు వ్యతిరేకంగా మాట్లాడడం, దైవ సేవకులకు వ్యతిరేకంగా తనగడం నేరమని కూడా వాక్యం మనకు బోధించింది. కాబట్టి దేవుడు మిర్యాము, అహరోనులు, అందులో మరి అహరోను వదిలేసి మిర్యాముకి ఎందుకు అంత పెద్ద వ్యాధి వచ్చిందంటే ఆమెదే ఎక్కువ పాత్ర ఉంది కాబట్టి వచ్చింది. కాబట్టి మనం ఎక్కడా ఎవరికి విరోధంగా మాట్లాడకూడదు. ఎవ్వరు వినట్లేదని 4 గోడల మధ్య మాట్లాడితే దేవుడు వింటాడని ఇక్కడ రుజువైంది. కాబట్టి ఆయన వింటాడు. నేను నిజంగా ఎప్పుడు చెప్తానండి చాలా మందికి, నా ప్రార్థన వినే దేవుడు, నా మనవులు వినే దేవుడు అని నువ్వు అంటావు. నా మనవి వింటున్నాడు, నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడనే నువ్వు ప్రార్థన చేస్తావు కదా, మరి నీ మాటలు కూడా ఆయన వింటాడుగా, నీ సనుగులు కూడా ఆయన వింటాడుగా, ఇతరులకు విరోధంగా మాట్లాడే మాటలు కూడా వింటాడుగా. మరి నీకు భయం కలగదా? ఆ జ్ఞానం నీకు ఉండదా? దేవుడు ఆనాడు ప్రశ్నించాడు, ఈనాడు ప్రశ్నిస్తున్నాడు. మనమందరం అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. ఇతరులకు మాదిరిగా కూడా మనం ఉండాలి. అలాంటి కృపా దేవుడు మనకందరికి అనుగ్రహించాలి. మనమందరము కూడా ఈ జీవన యాత్రలో దేవుణ్ణి తోడుగా తీసుకుని వెళ్ళాల్సిన వారం. ఆయన నీతో లేకుంటే నీ ప్రయాణం వద్దు. అయ్యా నువ్వు నాతో రాకుంటే నేను మమ్మల్ని తోడుకొని పోవద్దు అని నిర్గమ 33 అధ్యాయంలో మోషే అడిగాడు.
నువ్వు మాతో వస్తేనే మమ్మల్ని తీసుకుని వెళ్ళయ్యా అంటే అంటాడు, నా సన్నిధి నీతో కూడా వస్తుందిలే, ఇది నీకు విశ్రాంతిని ఇస్తుందిలే అని ప్రభు చెప్తా అంటాడు. ఆయన అలా వస్తేనే కదయ్యా మేము ప్రత్యేకించబడిన జనాంగమని, మేము నీ జనమని అందరు తెలుసుకునేది అప్పుడే కదయ్యా అంటాడు. నీతో దేవుడు ఉండడమే నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఆయన నీతో అడుగులు వేస్తూ నడవడమే, నువ్వు ఆయనతో నడవడమే నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎప్పుడంటే నువ్వు ఆయన హృదయానుసారంగా, ఆయనకు నచ్చినట్లుగా, ఆయన మెచ్చేలాగా నువ్వు బ్రతికినప్పుడే ఈ లోక యాత్రలో ఆయన నీతో ఉంటాడు. అలా కాకుండా దైవ విరోధమైన, దైవ వ్యతిరేకమైన ఆలోచనలు, క్రియలు కలిగి ఉంటే ఆయన నీతో నాతో రాడు. అనవసరంగా శత్రువు చేతిలో మనము చచ్చిపోతాం. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పటికీ మనకు సంభవించకుండా జాగ్రత్త కలిగి ప్రభునామ మహిమ కొరకు మనం సాగుదాం. ఈ దినము సంఖ్యాకాండము 9వ అధ్యాయము నుండి దాదాపు 14 అధ్యాయముల వరకు మనకు నేర్చుకున్నాం. కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి. నేను ఒక మనవి అడుగుతున్నాను, ఏంటంటే ఈ ఎపిసోడ్స్ ప్రతిదీ కూడా మరి మీరు మరలా వింటారనే వారు రికార్డ్ చేయబడుతుంది కనుక ఆ రికార్డ్ చేసేటప్పుడు, ఎవరికైనా షేర్ చేసేటప్పుడు అందులో డేట్ కూడా ఉండేలాగా, మీరు టైటిల్ కూడా ఉండేలాగా చూసుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ అరణ్య యాత్రలో మనం ఇప్పటి వరకు దాదాపుగా చాలా వాగ్దాన దేశం దగ్గరగా వాళ్ళు వచ్చారు. కాబట్టి మనము కూడా త్వరలో దేవుడి రాజ్యం చేరే ఆ గడియల వరకు వాళ్ళని చూసినప్పుడు మనకు పాఠము, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడి ఉంది అన్న సంగతి మనము మరి తెలుసుకుంటూనే ఉన్నాం గనక మనం ఎన్నో పాఠాలు ఇందులో నేర్చుకున్నాం. ఎంత నేర్చుకున్నామో ముఖ్యం కాదు, ఎంత మార్చుకున్నామో అదే ముఖ్యమని నేను పదే మరి జ్ఞాపకం చేస్తూనే ఉంటా. ఆ విషయాలను మీరు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు మహిమ కొరకు అందరము మరి సాగుదాం, యాత్రను కొనసాగిద్దాం. ప్రభు మనతో ఉండేలాగా జాగ్రత్త పడదాం. చివరి వరకు ఆయనపై ఆనుకొని ప్రయాణం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.